కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియాపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాకినాడలో 2 రోజులుగా మంత్రి నాదెండ్ల మకాం వేసి సమీక్ష నిర్వహించారు. వరుసగా 2 రోజులు గోదాముల్లో నాదెండ్ల తనిఖీలు నిర్వహించారు. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియాపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, మంత్రి తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు గుర్తించారు? రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత 2 రోజులుగా కాకినాడలో బస చేసి ఇక్కడ పౌర సరఫరాల శాఖ అనుబంధ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు పేదలకు అందిస్తున్న చౌక బియ్యం సరఫరా చేస్తున్నట్టు ప్రధానంగా గుర్తించారు. ఈయన ఒకవైపు సమీక్ష చేస్తున్నా, మరోవైపు 10 బృందాలతో శాస్త్రత పరిస్థితిపై తనిఖీలు చేయించారు. అయితే నిన్న జరిగిన తనిఖీల్లో కాకినాడలో లావణ్ ఇంటర్నేషనల్, అయ్యప్ప, విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, సర్లా ఫుడ్స్, షార్టెక్స్, బిఎస్ రాజు గోడౌన్ ఇలాగా 6 గోదాముల్లో చౌక బియ్యం ఆనవాళ్ళు గుర్తించారు. అయితే 7,615 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఈ పౌర సరఫరాల శాఖ, తూనికల కోగుల శాఖ ఇలాగా శిక్ష కేసులు, పోలీస్ కేసులు నమోదు చేసి ఎలాంటి చర్యలు ఉండవు, మాఫియా మెడలు వంచడం కష్టమని దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తామని మంత్రి తెలిపారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 2వ రోజు కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. చిరంజీవి, ఈ రేషన్ బియ్యం మాఫియా ఎంతకాలంగా సాగుతోంది? ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? రేషన్ బియ్యం మాఫియా వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 5 ఏళ్లుగా చెలవిడిగా సాగుతుంది. ప్రధానంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబంతో పాటు ఆయన అనుచరుల హస్తం ఉందని సాక్షాత్తు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిందితులు ఎలాంటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో జరిగిన రేషన్ మాఫియాపై సిఐడి విచారణ జరుపుతామని ఆదేశించారు. ఇది రైతు సంక్షేమం లక్ష్యంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులకి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు వాళ్ళ కష్టం పక్కదారి పట్టకుండా, నెక్స్ట్ పేదలకి అందుతున్న చౌక బియ్యం వాళ్ళకే అందాలి. దళారులు కాజేస్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం రేషన్ బియ్యం అందించడానికి 39 రూపాయలు ఖర్చు పెడితే క్షేత్రస్థాయిలో వీళ్ళు 7 రూపాయలకు 10 రూపాయలకు కొనేసి విదేశాలకు తరలిస్తున్నారు అనేది చేశారు. ఈ తనిఖీల్లో పలు గోడౌన్లలో ఈ ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే బస్తాల ఆనవాళ్లు, ఆ స్లిప్లు, ట్యాగులు అని కూడా గుర్తించారు. రైట్, ధన్యవాదాలు చిరంజీవి.